B for ఒక లవ్ స్టోరీ మామ. ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుందామని తన దగ్గరికి వెళ్ళి చెప్పాను. తను ఏముందో తెలుసా? ఏముంది చెప్పరా? అది ప్రాపర్గా చెప్పాలంటే 2 hours 5 minutes పడుతుంది. వాసు ఇల్లు ఇదే కదా? అవునండి. మీరు? మినిస్టర్ చిన్రాడి ఇంటి నుంచి వస్తున్నాం. వాసు లేడా? లేడండి, బయటికి వెళ్ళాడు. ఏంటి విషయం? చూడకుండా పోతే అయ్యగారు క్లాస్ బిగుతారు. సరే నేను ఇక్కడే ఉండి చూసిపోతాలే. ఎవరండి మీరు? నేను అడుగుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు వెళ్ళిపోతూనే ఉన్నారు. చూడండి. ఉండమ్మా, ఊరికే కంగారు పడకో. ఎవరండి? ఏం కావాలి మీకు? మీ అబ్బాయి మంత్రి గారి అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చాడు. అది పెద్ద తప్పు. బాగుండాలనుకునేవాడు ఇలాంటి తప్పు చేయడు. మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి. తెలియక చేశాను. ఏంట్రా తెలియకుండా చేసింది? నాకు తెలుసు, వాళ్ళకి తెలుసా? బెదిరిస్తున్నాడు అనుకోరు. అయ్యా, మా అయ్యగారు చాలా మంచివారు. సహాయం అడగండి, వెంటనే చేసి పెడతారు. కానీ వాళ్ళ అబ్బాయికి ఏదైనా అయితే మేము కూడా ఆయన దగ్గరికే వెళ్ళాం. ఏం చేస్తారో మాకే తెలియదు. మీ అబ్బాయిని ఇందులో జోక్యం చేసుకోవద్దని చెప్పండి. వస్తానమ్మా. ఇంటికే వెళ్ళాంగా, ఇక రారులే. అయ్యా, ఈ సమస్య నేనే చూసుకుంటాను నాన్న. ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్లేంత వరకు మనం ఏమన్నా రౌడీలవా? రాజకీయ నాయకులం. ఇక్కడ పేరేరా అన్నిటికీ. మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను నాన్న, అందుకే కోపడ్డాను. ఎవరు మన గురించి తప్పుగా మాట్లాడా? ఫేస్బుక్ లోను, వాట్సాప్ లోను వేలాది న్యూస్లు వస్తున్నాయి. అందరినీ కొట్టుకుంటూ వెళ్తామా? అన్ని చోట్ల వెతికాము, ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. సింధు, ఇప్పుడు ఇంకోసారి ట్రై చేసి చూడు. ఫ్రీగా వదిలే, వాడేమైనా చంటోడా? వాడే వస్తాడులే. కరెక్ట్, అక్కడికి వెళ్ళి వెతుకుదాం. నేనే చిన్నప్పుడు మంచం కింద దూరి దాక్కుని ఆడుకునేవాడిని. ఆడు కూడా అట్టగే. నువ్వు బండి పోని, వీడి సంగతి నేను చూస్తాను. బుద్ధుందో నీకు? అన్నిటికీ ఏదో ఒకటి చెప్పు. ఏంట్రా బండి తోలుతున్నావు? నువ్వా?